హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో స్పెషల్ టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, బట్ టేస్ట్ మాత్రం ఆసమ్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మనం ఇక్కడ ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నాము. నేను దీనికోసం 6 ఎగ్స్ తీసుకున్నాను. గిన్నెలో వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి ఈ 6 ఎగ్స్ని కూడా బాయిల్ చేసుకోవాలి. 7 to 8 మినిట్స్ కనుక మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేస్తే ఎగ్స్ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. తర్వాత మనం ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీస్ని, టొమాటోస్, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. దీనివల్ల మనం ఉప్పు కారం వేసి వేపినప్పుడు అవి లోపల దాకా వెళ్ళి టేస్టీగా ఉంటాయి ఎగ్స్. సో ముందుగా పాన్ పట్టుకొని అందులో ఆయిల్, గీ వేసేసి అందులో కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా కారం, ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను నేను ఇక్కడ కారాన్ని. అలాగే కొంచెం పసుపు, ఒక పించ్ అనుకోవచ్చు వేసి అవి కలిపిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ అన్నిటిని కూడా వేసేసి ఎగ్స్ అన్నీ కూడా కొంచెం రెడ్ కలర్లో అయ్యే వరకు మనం వేపుకోవాలి. అడుగంటకుండా ఉండడానికి ఇలా కలుపుతూ వేపుకుంటే ఎగ్స్ అనేవి చక్కగా కలర్ చేంజ్ అవుతాయి. వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే పాన్లో మనం ఇప్పుడు బిర్యానీ దినుసులు వేసుకుందాం. దీనికోసం స్టార్ పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వీటిని వేసి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఆ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలి. ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటేనే దీనికి టేస్ట్ ఉంటుంది. సో ఇవి బాగా వేగడానికి మనం ఇక్కడ కొంచెం సాల్ట్ వేస్తున్నాం. ఇవి వేగుతున్నప్పుడే మనం ముక్కలు చేసుకున్న జీడిపప్పును కూడా ఇక్కడే వేసుకుంటున్నాము. అవి కూడా వేసి బాగా వేపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఆ తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసి బాగా ఈ టమాటోస్ అనేవి బాగా కుక్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని వేగుతున్నప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఇందులో మనం ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా పసుపు, ఆల్రెడీ మనం ఉప్పు ఎగ్స్ అప్పుడు వేసాం కదా, కొంచెం ఆయిల్లో ఉప్పు కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత పెరుగు, కమ్మటి పెరుగు తీసుకున్నాను నేను ఇక్కడ. 1 కప్పు పెరుగు తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇదిగోండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ బిర్యానీ. లాస్ట్ టైం చికెన్ బిర్యానీ వీడియో పెట్టినప్పుడు ప్లెయిన్గా కనపడుతుందని ఒకళ్ళిద్దరు కామెంట్ పెట్టారు. అది ప్లెయిన్ అనేది మనం గుజ్జుని ప్రిపేర్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ కర్రీ టైప్గా ఇలా గుజ్జుని కనుక ప్రిపేర్ చేసుకుంటే మనకు ఆ కలర్ అంతా కూడా రైస్కి పడుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు మసాలా కూడా వేసుకున్నాము. మసాలా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఇలా ఆయిల్ని వదులుతున్నప్పుడు మనం రైస్ని నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఒక 1/2 అవర్ రైస్ని నానబెట్టుకుని ఉంచుకున్నాము. ఆ రైస్ని వేసేసుకోవాలి. వాటర్ లేకుండా వేసుకుని 1 నిమిషం ఆ రైస్కి ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా ఒక్కసారి కలిపేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్నే తీసుకున్నాను, మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు. సో ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత సాల్ట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే, లేదంటే వాటర్ వేసిన తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి. మీరు నార్మల్గా ప్యాన్లో చేస్తున్నట్టయితే కనుక 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకోవచ్చు. సో ఇలా మొత్తం కనుక మనం కలిసేలాగా తిప్పుకొని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం లిడ్ పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం పాన్ కనుక మాయిశ్చర్ అంతా పోయిన తర్వాత పాన్ ఓపెన్ చేసుకుని అందులో మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయింది, ఇంకొంచెం చెమ్ముంది. ఇలాంటి స్టేజ్లో మనం ఎగ్స్ ఉన్నాయి కదా, మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ ఎగ్స్ అన్నిటిని కూడా దాని మీద ప్లేస్ చేసేసుకోవాలి లైన్గా. ఎగ్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, నెయ్యి
ఈ బిర్యానీకి ఎస్పెషల్లీ నెయ్యి అనేది చాలా టేస్ట్ ఇస్తుంది. సో ఖచ్చితంగా నెయ్యి అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. బ్రౌన్ ఆనియన్స్ అలాగే వీటన్నిటిని వేసేసుకోవాలి. మొత్తాన్ని కూడా వేసుకుని మనం లిడ్ పెట్టేసి ఒక్క 5 మినిట్స్ సిమ్లో స్లోగా కుక్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆ కరివేపాకు ఏదైతే వేసామో దాని ఫ్లేవర్ అంతా కూడా బిర్యానీకి పట్టేలాగా ఉంచాలి. అంతే, టేస్టీ అండ్ డెలీషియస్ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. ఒక్కసారి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది అండ్ సింపుల్గాను చేసుకోవచ్చు. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీంతోపాటు కాంబినేషన్గా నేను ఆనియన్ రైతాను కూడా చేసుకున్నాను. పెరుగులో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర వేసి ఆనియన్ రైతాను చేసుకున్నాను. దీనికి స్పెషల్గా ఏ కర్రీస్ అవసరం లేదండి. ఇలా ఆనియన్ రైతాను చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అయిందో. ఎగ్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. చూడండి, పొడి పొడిలాడుతూ రైస్ కూడా మనకి ఎక్కడ కూడా మాయిశ్చర్ లేదు. లాస్ట్లో 5 మినిట్స్ సిమ్లో పెట్టాం కదా, సో అప్పుడు చాలా మాయిశ్చర్ అంతా పోయి పొడి పొడిలాడుతూ వచ్చింది రైస్ కూడా. ఇట్స్ ఎ టేస్టింగ్ టైం. మా అత్తగారు టేస్ట్ చూస్తున్నారు. మా బుడ్డోడు చూడండి ఈగర్లీ వెయిటింగ్ బిర్యానీ కోసం. టేస్ట్ చేసి చెప్తానని చెప్పి నేనే ఫస్ట్ తింటాను అంటున్నాడు. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. హెల్తీ రెసిపీసే మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము. వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ us. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ శామ్ వ్లాగ్స్.